అలంకారముగా మీ హృదయ అంతరంగ స్వభావం ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకుడిగా విలువ కలిగినటువంటి ఆ మాట విలువ అనేటువంటి పదాన్ని మనం చూస్తే చాలా సందర్భాల్లో మనిషికి ఉండేటువంటి విలువ లేదా వస్తువులకు ఉండేటువంటి విలువ కొన్ని పరిస్థితులకు ఉండేటువంటి విలువ దేనిని బట్టి వస్తుంది అని అంటే ఇక్కడ మనము భక్తులైనటువంటి పేతురు గారు మనతో మాట్లాడేటువంటి చక్కటి విధానం ఏంటంటే సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షరాలంకరము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది అంటే ఇప్పుడు చూడండి 500 రూపాయల నోటు ఇక్కడ తీసుకొని వచ్చి కింద పడేసి ఆ పక్కనే చాక్లెట్స్ వేసాను అనుకోండి. చాక్లెట్స్ వేసి శ్యామల గారు మనవరాలు తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టాను అనుకోండి. ఆవిడకి ఈ రెండింటిలో ఏది ఇష్టపడుతుంది? చాక్లెట్సే తీసుకుంటుంది. ఎందుకని ఏది విలువ కలిగిందో అమ్మాయికి తెలియదు. అంటే తన అవసరానికి తగ్గట్టుగా అక్కడ ఏదైతే ఉందో దానితోనే అడ్జస్ట్ అయిపోతున్నాం తప్ప ఈరోజు దేవుని బిడ్డలకి మన జీవితాల్లో ఏది విలువైందో తెలుసుకోలేకపోతూ ఉన్నాం. అందుకని పేతురు అంటాడు అంటే అక్షయ అలంకారము మిగిలిన విలువ కలిగినది మాట చదువుతున్నప్పుడు నేను చాలాసేపు అనుకున్నాను. నేను నిజంగా దేవుని దృష్టికి విలువ కలిగిన వాడిగా ఉన్నాను. ఎందుకంటే ఒక మానవ నైజం కలిగిన వ్యక్తులుగా మనం ఏం చేస్తుంటామంటే అప్పటికి ఏది అవసరమో దాంతో అడ్జస్ట్ అయిపోతాం. 500 నోటు తనకు తెలియదు, అసలు 500 ఎక్కువే. కానీ అలా చాక్లెట్ చాలా కొనుక్కోవచ్చు. కానీ చాక్లెట్ మీద ఎందుకు తన దృష్టి ఉంటుంది అంటే అప్పటికి తన అవసరం, అదంటే ఇష్టం. కాకపోతే అందరూ మనం చాలాసార్లు చాక్లెట్ కొనిస్తాను వస్తాను అంటారు. అంటే 500 నోటు ఇస్తాను వస్తావు అంటే పిల్లలు కూడా రారు. ఎందుకని వాళ్ళకి చాక్లెట్స్ అంటేనే ఇష్టం. ఈరోజు దేవుని బిడ్డలుగా మన ఇష్టాలు ఏంటో అపవాదిగాడికి తెలుసు. మన ఇష్టాలు ఏంటో అపవాదిగాడికి తెలుసు కనుక చాక్లెట్ పక్కన పెడతాడు, ఆ తర్వాత 500 కూడా పక్కన పెడతాడు. కానీ మనం దేని కొరకు పరిగెత్తుతూ ఉన్నాము? చాక్లెట్స్ కొరకే పరిగెత్తున్నాం. 500 నోటు యొక్క విలువ మనకు తెలియట్లేదు. ఇక్కడ చూసినట్లయితే చూడండి, బైబిల్ గ్రంథంలో విలువ కలిగిన దాని కొరకు ప్రయాసపడినటువంటి దైవజనులు ఉన్నారు. విలువ కలిగినటువంటి దాని కొరకు పరిగెత్తినటువంటి దేవుని బిడ్డలు ఉన్నారు. అంటే ఏది విలువైందో ఈ రాత్రికాల సమయంలో మనం చాలా సందర్భాల్లో అరే ఇంత చిన్న విషయాన్ని నేను ఎలా మర్చిపోయాను అనుకుంటాం. ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు నిజంగా ఇంత అంటే ఇది కామన్ థింగ్, జనరల్గా నా లైఫ్లో జరిగినటువంటి సందర్భమే కదా అని మనకి ఆలోచింపజేసేటువంటి కొన్ని విషయాలు చూడండి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనములో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి స్వాభావికముగా చూడండి. ఇప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తారు. ఇప్పుడు ఇక్కడ 24వ వచనంలో మనం చదివితే అడవిలో పుట్టినటువంటి ఒలివ చెట్టు. అడవి ఒలివ చెట్టు అని అంటే అది శ్రేష్టమైనటువంటి ఒలివ చెట్టు కాదు. ఇంకా మాటలు చెప్పాలంటే అంటే చాలా సందర్భం ఇప్పుడు వీడు అడుగు మనిషి అంటారు కదా, వీడు కనీసం మంచి చెడ్డకి తెలియదు. రే ఏం మాట్లాడుతుంది, ఎక్కడేం మాట్లాడదో అర్థమవుతుందా? అడుగు మనిషి అంటారు. అంటే అడుగు మనిషి అనగానే వాడికి ఏం తెలీదు, వివేచన లేదు. అంటే అవగాహన లోపం అనకూడదు. అది అవగాహన లోపం కాదు, వివేచన లేదు. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు, ఎక్కడ ఎలా ఉండాలో తెలియలేనప్పుడు వెంటనే అతను ఏమని పోలిస్తాం? అడవి అంటాం, అడవి స్వభావం అంటాం. అందుకని ఇక్కడ ఆయన అంటారు, పౌలు గారు అంటారు, రోమీయులకు రాసినటువంటి ఆ సంఘంతో మాట్లాడుతున్నారు, అడవి ఒలివ చెట్టు లాంటి మనలని. అంటే అడవి గాడిది లేదా అడవితో పోల్చబడినటువంటి అడవి అనగా మనకు తెలుసు చాలా భయంకరమైనటువంటి చెట్లతోనూ ముళ్ళ పొదలతోనూ అలుపుకొని ఉన్నదాన్ని అడవి అంటారు. మంచి గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి ఇది అడవి అంటే అన్నాం అనుకోండి, వీడికి మతి భ్రమించింది అంటారు. కాబట్టి అడవి అనగానే ఆయనలో ఏ స్వభావం లేదు, మంచి స్వభావం కనబడలేదు. ఈరోజు ఒకప్పుడు మన స్థితి ఎలా ఉండేది అంటే అడవి స్వభావం. అంటే ఒక మాటలో మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే
ఇంకా వీడు స్వభావం ఇంతే, ఈయన స్వభావం ఇంతే, మానవ నైజం కలిగిన వ్యక్తిగా, అంటే స్వాభావికంగా సమాజంలో అందరిలాంటి స్వభావం కాదు, ఇతని యొక్క వ్యక్తిత్వం వేరు, మాట విధానం వేరు, నడవడిక వేరు. 10 మంది ఉన్నారంటే 10 మందిలో ఇతను ప్రత్యేకించబడిన వాడు. అంటే ఈరోజు మనము దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా గుర్తించబడ్డాం. కానీ ఒకప్పుడు మన స్వభావం ఏంటి? దేవునికి దూరస్తులమును, ఆయనకి శత్రువులమును, వ్యతిరేకస్తులు. అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని దేవునితో పోలుస్తూ ఉన్నాడు. అడవి ఒలీవ చెట్టు, అడవి ఒలీవ చెట్టుని తీసుకొని వచ్చి స్వాభావికమైనటువంటి, అనగా క్రీస్తు అనేటువంటి మంచి ఒలీవ చెట్టు ఏదైతే ఉందో దానికి తీసుకొని వచ్చి అంటుకట్టారట. అంటుకట్టి మంచి అడవి కొమ్మను తీసి ఆ అడవి చెట్టులోంచి ఆ రెమ్మను తీసుకొని వచ్చి పెరుకొచ్చి మంచి ఒలివ చెట్టుగా క్రీస్తు అనేటువంటి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష చెట్టుకి కొమ్మను తీసుకొని వచ్చి అంటు కట్టబడితే అప్పుడేమైందో చదవండి. 24 చదవండి. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టును అంటు కట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలుగా వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టును అంటు కట్టబడరా? ఎవరా సొంత ఒలివ చెట్టు? ఎవరు? అదే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో చెప్తారు కదా, 15వ అధ్యాయం అంటారు, మీరు ఎవరితో అంటుకట్టుబడి ఉండాలి? క్రీస్తు అనేటువంటి ద్రాక్షావళికి అంటుకట్టుబడి ఉండాలి. అంటే అడవి ఒలివ చెట్టు లాంటి మనల్ని ఆ కొమ్మతో తీసుకుని వచ్చి ఏ చెట్టుకు అంటుకట్టబడ్డారంట? క్రీస్తు అనేటువంటి ఆ చెట్టుకు అంటుకట్టబడిన తర్వాత ఇప్పుడు మనలో ఏ నైజం ఉంటుంది? అడవ ఒలివ చెట్టు స్వభావం మనలో ఉండదు. ఇప్పుడు చాలా సందర్భాలు గులాబీ మొక్కలు చూస్తాను చూడండి, నార్మల్ చెట్టుకి తీసుకుని హైబ్రిడ్ కొమ్మలు రెమ్మలు అంటుకట్టబడతారు. చూడడానికి ఆకులని కూడా అనిపిస్తుంది, అరే ఇది నార్మల్గా ఉంది అనిపిస్తుంది. కానీ మనం చూడగానే తెల్లగా హైబ్రిడ్ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. సార్ ఇది మా పెరట్లో కూడా ఉందండి, ఇది నార్మల్ కదా అంటే, లేదు సార్ అది అంటుకట్టబడింది, హైబ్రిడ్ బ్రీడ్ అని అంటాడు ఆయన. అంటే ఈరోజు మనం ఎవరిని స్వాభావికముగా అడవి ఒలివ చెట్టున రుచుల వారిని, అడవి స్వభావం కలిగిన వారిని, పాపము నైజం కలిగిన వారిని, కానీ అలాంటి మనల్ని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారు శ్రేష్టమైనటువంటి ఒలివ చెట్టుకు మనల్ని అంటుకట్టి ఆయన ఫలభరితమైనటువంటి జీవితాలుగా మార్చారు. కనుక దేవుని బిడ్డలుగా మనం ఆయనకు అనుకూలంగా ఉండాలని దేవుని సేవకులుగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్పడానికి సంకోచిస్తున్నానంటే, అడవి అనేటువంటి పదాన్ని చూస్తే మనము ఇదివరకు జీవితం ఎలా ఉంటుంది అంటే, మాటకు ముందు ఒక పదం, అంటే ఏదైనా మంచి మాట్లాడాలనుకో మాటకు ముందు ఒక బూతు పదం, మాటకు వెనకతల ఒక బూతు పదం. ఇప్పుడు వీళ్ళని అడవి స్వభావం అంటారు. అంటే మనం నోరు తెలిస్తే ఇంక అదే స్వాభావికమైనటువంటి బుద్ధి. ఇప్పుడు దేవునిలోకి వచ్చిన అలాగా అంటుకట్టబడిన తర్వాత, క్రీస్తులో కట్టబడిన తర్వాత ఎలాంటి స్వభావం ఉంది? ఆ స్వభావం మనలోని లేదు, ఆ నైజం మనలో లేదు. ఎందుకని? స్వాభావికంగా మనము మంచి ఒలివ చెట్టుతో అంటు కట్టబడ్డాము కనుక. మనం కింద వచ్చిన చదివితే 25వ వచనం అనుకుంటాం, చూడండి ఒకసారి వాక్య భాగము. చూడండి 24వ వచనంలోనే ఆ లాస్ట్ భాగం చదవండి. ఒలివ చెట్టును అంటు కట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలుగా వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టును అంటు కట్టబడరా అనేటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకని ప్రాచీన స్వభావమును విడిచి నవీన స్వభావాన్ని ధరించుకున్న వారిని అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు ప్రాచీన స్వభావం మనలోంచి వెళ్ళిపోతుందంటే, అడవి స్వభావంలో నుంచి మంచి ఒలివ చెట్టు అంటు కట్టబడ్డారు. ఆల్రెడీ కట్టబడినటువంటి చెట్లే. ఇప్పుడు అందుకని మీరు చూడండి, భక్తుడైనటువంటి సొలొమోను అంటాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి తను ఏం చేసుకుంటాడు? దిగదార్చుకుంటాడా? అభివృద్ధి చెందడానికి ఇష్టపడతాడా? అభివృద్ధి చెందాలి. ఇప్పుడు చూడండి, పిహెచ్డీ చేసిన తీసుకొని వచ్చి నువ్వు ఇంటర్మీడియట్ చదవాలన్నా అనుకోండి, మన కాస్త ఎలా చూస్తాడు? పిహెచ్డీ చేశాడు, ఆయన తీసుకొచ్చి ఇంటర్మీడియట్ చదువు అన్నాం అనుకోండి, ఆయన ఆల్రెడీ పిహెచ్డీ అయిపోయింది అని అంటే, లేదు మళ్ళీ ఇంటర్మీడియట్ చదవాలి అన్నాం అనుకోండి, చూసినట్టు చూస్తాడు. ఇక్కడ ఎలా ఉందనంటే, ప్రాచీన స్వభావం అనగా మనలో ఉండేటువంటి నవీన స్వభావం ఏదైతే ఉందో అది ఎలా వచ్చింది అనంటే, ఆల్రెడీ ప్రాచీన స్వభావం నుంచి దాటుకుని నవీన స్వభావంలో ధరించుకున్నాం. అదే ఇక్కడ అంటారు, అంటే జ్ఞానులతో సహవాసం చేసినప్పుడు, వాక్యము అనేటువంటి క్రీస్తుతో మనం సహవాసం చేస్తే, జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానిగా ఎంచబడతారు, మూర్ఖులతో సహవాసం చేసినప్పుడు మూర్ఖులుగా ఎంచబడతారు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, నీ సహవాసమును బట్టి, అంటే నువ్వు కట్టబడే చెట్టు అంటు కట్టబడే చెట్టు అలాంటిదో ఆటోమేటిక్గా నీ సహవాసమును బట్టి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో విలువైనటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ విలువను
తృణప్రాయంగా వదిలేసుకున్నాను. బైబిల్ గ్రంథంలోనే కాదు, మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో ఏది అవసరమో దాన్ని పట్టుకోకుండా ఏది అనవసరమో దాంతోనే మన జీవితాలు దేవుని సన్నిధిలో దిగజార్చుకునేటువంటి పరిస్థితులు చాలా మంది జీవితంలో చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో మనకు చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తులు యాకోబు, యాకోబులు. వారిద్దరి జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబుకి మనం బైబిల్లో చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యే భాషలో మనం చదివితే, యాకోబు దేనితో ఉన్నాడట? వేటకి వెళ్ళాడు. అక్కడికి వచ్చిన తర్వాత యాకోబు దగ్గరికి వచ్చేటప్పుడు నాకు బాగా ఆకలేస్తుంది అంటాడు. అవును కదా, బాగా ఆకలేస్తుంది. మరి యాకోబుకి కడుపు నిండా తిని వంట చేస్తున్నాడా? వంట ఎప్పుడు చేస్తామండి? మగవాళ్ళు సర్వసాధారణంగా కిచెన్లోకి ఎప్పుడు వెళ్తారు? పేయకల దాకా తిరిగి కిచెన్లోకి వెళ్తారా? ఎప్పుడు వెళ్తారు? బాగా కడుపు కాలినప్పుడు, ఆకలి వేసినప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఒకటి మాడబెట్టుకోనో ఉడకబెట్టుకోనో జావ చేసుకొని ఏదో ఒకటి తినాలి అనే ఉద్దేశంతో ఎక్కడికి వెళ్తారు? వండుకోవడానికి వెళ్తారు. అంటే ఏదో ఒకటి యాకోబు వండుతున్నాడంటే అప్పటికి ఆల్రెడీ యాకోబుకి ఏమై ఉండాలి? ఆకలి వేసి ఉండాలి. ఇప్పుడు ఆకలితో ఉన్నటువంటి యాకోబు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. విలువైన దాని కొరకు దేవుడైనా వదులుకునేటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు అని అంటే, ఈరోజు మనం ఏది విలువైనదో దాన్ని పట్టుకోలేకపోతున్నాం. తృణప్రాయంగా అంటే ఈ చాలా సెన్సిటివ్ విషయాలు, మన ముందు జరిగే విషయాలే అలా తృణప్రాయంగా వదిలేసుకుంటాం. తర్వాత మనకు అర్థమవుద్ది, అరే నేను ఆశీర్వాదాన్ని నా చేతులను నేనే పోగొట్టుకున్నానని. యాకోబు ఆకలితో ఉన్నాడు, చక్కగా వంట చేస్తూ ఉన్నాడు, తనకు నచ్చినటువంటి ఫుడ్ తయారు చేసుకుంటూ ఉంటే యాకోబు పరుగులు వచ్చి అంటాడు, యాకోబా ఆకలి వేస్తుందిరా. సరే ఆకలి వేస్తుంది, సరే మీరు చూడండి, వాక్య భాగం చదవండి. ఆదికాండము 25వ అధ్యాయం 27వ వచనము. ఆదికాండము 25వ అధ్యాయం 27వ వచనము చదవండి. నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండిను, యాకోబు సాధువై గుడారములలో నివసించెను. యాకోబు కలగూర వంటకము వండుకొని చూడగా వచ్చి, నేను అలసి ఉన్నాను, ఎర్రగా ఉన్నా, కొంచెం దయచేసి నాకు పెట్టమనిను. అతని పేరు ఎదోము. చదవండి. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇస్తే, మీరు జాగ్రత్తగా గమనించండి. విలువైన దాన్ని వదులుకునేటువంటి విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, తృణప్రాయంగా మనకి తెలియకుండానే యాకోబు ఒక చిన్న మాటలో తన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను చావబోతున్నాను కాబట్టి నాకెందుకు జ్యేష్ఠత్వము? నాకు అవసరం లేదు, నాకేం కావాలి? ముందు నాకు కడుపు నిండిపోతే సరిపోద్ది. నా కడుపు నింపయా నాకు అంటే నేను చచ్చిపోయేవాడికి నాకెందుకు ఆశీర్వాదం, నాకెందుకు జ్యేష్ఠత్వము? ఏది విలువైనది? జ్యేష్ఠత్వం విలువైనదా? ఆహారం విలువైనదా? అంటే జ్యేష్ఠత్వం అనేది ఒక 500 రూపాయలు ఉన్నాయంటే 300 ఏమో పెద్దోడికి, 200 చిన్నోడికి. అలాంటి ఆశీర్వాదానికి బదులు ఇప్పుడు యాకోబు స్వయంగా తన నోటితో ఏం చెప్తున్నాడంటే, నేను చావబోతున్నాను కాబట్టి అలాంటి వాడికి నాకెందుకు జ్యేష్ఠత్వం, తీసేసుకో కావాలంటే. కాకుండా ఎర్రగా ఉన్న కూర నాకు కొంచెం పెట్టు. ఏది విలువైనదో యాకోబుకి తెలుసు. యాకోబుకి ఆకలిస్తూ ఉంది, కానీ తను విలువైన దాని కొరకు ప్రయాసపడుతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలకు మనం ఏది శ్రేష్టమైనదో, ఏ విధంగా దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలో మనం గమనించలేకపోతున్నాం. కొన్ని సందర్భాల్లో మనకు తెలిసి, కొన్నిసార్లు తెలియకుండా, కొన్నిసార్లు కావాలనే ఆ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. ఎందుకు ఎలా పోగొట్టుకుంటామనంటే, నిత్యము దేవుని సన్నిధిలో ఉండేవారికి, వాక్యానుసారంగా వాక్యపు నడవడికలో పెరిగే వారికి ఏ విధంగా తన జీవితాన్ని కట్టుకోవాలో తెలుస్తుంది. మరలా చెప్తూ ఉన్నాను, వారాంతపు కార్యక్రమాలు కావచ్చు, మందిర క్రమం కావచ్చు, ఆ క్రమంలో కొనసాగే బిడ్డలు ఎవరైతే ఉన్నారో అదే ప్రార్థన సహవాసమైనా కావచ్చు. అంటే మనము వచ్చి ఆ కార్యక్రమం ద్వారా, వాక్య పరిచయం ద్వారా దేవుని సన్నిధిలో దినదినము వాక్యములో ఎదిగే వారు ఒకలా ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి అటెండెన్స్ చేసుకునేవారు ఒకలా ఉంటారు. మీరు చూడండి, రోజు అంటే కొన్ని చెట్లు ఉంటాయి కదా, మన చర్చి ముందు 2 చెట్లు పెట్టారు. అందులో ఒకలా ఉండదు, ఒక ఇంకోలా ఉంటుంది. ఎందుకని? ఒక దానికి వాటర్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఇంకొక చెట్లు మాత్రం ఖచ్చితంగా వాటర్ ఉండాలి.
నాకు అనిపిస్తుంది 2 రోజులకు ఒకసారి చూసినప్పుడు ఆయన దగ్గర పట్టుకొని తిందేమనుకుంటారు. మనలో 2-3 మగ్గులు తీసుకొచ్చి చేత నీళ్ళు పోయినప్పుడు నీళ్ళు పోయగానే 3 రోజుల తర్వాత ఆ చెట్టు కనపడుతుంది, కలకలాడితే కనపడుతుంది. అంటే నీరు అనేది దానికి అవసరము. ఒక విశ్వాసకి వాక్యం అవసరము. వాక్యం ఎదుగుదల లేకుండా ఇష్టానుసారముగా యాసవ బ్రతుకు ఎలా మంట కలిసిపోయింది అంటే, అక్కడ మనం చదువుతున్నప్పుడు ఎంత పర్టిక్యులర్గా దైవజనుడి చేత రాయించారంటే, యాసవ ఎక్కడ తిరుగుతున్నాడట? అరణ్యవాసి. అరణ్యము దేనికి సాదృశ్యము? లోకానికి సాదృశ్యము. అంటే ఇప్పుడు అరణ్యవాసి అని సంబోధించబడితే యాసావు లోకములో తిరుగుతూ ఉన్నాడు. లోకములో విషయాలు కావాలి, లోకములోనే అక్కడక్కడ అలా సంచరించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇదే విషయం యోబు గ్రంథంలో యేసు దేవాదేవుడు అడుగుతాడు, ఏమయ్యా ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను లోకంలో అక్కడక్కడ అడపదడప తిరిగి అవన్నీ తిరిగి ఎక్కడ ఖాళీ లేదని వచ్చాను. ఏమైనా విషయం ఉందంటే, నా శిష్యుడైనట్టు లేదా నా విశ్వాస అయినటువంటి యోబు గురించి తెలుసా నీకు అని అడుగుతారు దేవుడు. అంటే అరణ్యం దేనికి సాదృశ్యము? లోకానికి సాదృశ్యము. ఇప్పుడు యాసావు యొక్క విషయానికి వచ్చేటప్పటికి లోకంలో తిరుగుతున్నాడు కనుక, అరణ్యవాసిగా తిరుగుతున్నాడు కనుక, అరణ్యం అనగానే మొదటే చెప్పాను మీకు, అడవి స్వభావము. అడవి స్వభావం కలిగిన వాడికి ఏముండదు? మంచి ఏదో చెట్టు ఏదో అంటే వివేచన ఉండదు, అవగాహన ఉండదు, వాక్యం పట్ల దేవుని పట్ల భయభక్తులు ఉండవు. అంటే తల్లి ఎవరో తెలియదు, పిల్ల ఎవరో తెలియదు, కూతురుతో ఎలా మాట్లాడాలో తెలియదు, భర్త దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియదు, మందిరంలో ఎలా ఉండాలో తెలియదు, నలుగురి మధ్యలో ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలో తెలియదు. అంటే వీళ్ళు లోకానుసారమైన బిడ్డలు. యాసావుకి తెలిసింది అదే. అందుకే నాకు అవన్నీ వద్దు, చచ్చిపోతాను కదా, ముందు నా కడుపు నింపంతే. ఈరోజు అలాంటి స్థితిగతుల మధ్యలో మన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. మీరు అడగచ్చు, అయ్యా మరి యాసావు అరణ్యవాసి కరెక్ట్, లోకానుసారి అన్నారు, మరి యాకోబు ఏమైనా తప్పు తిన్నాడా? యాకోబు మోసగాడే కదా, వేసదానే కదా. మరి రకరకాలుగా ఉన్నటువంటి యాకోబు అని అంటే, ఒకప్పుడు అడవి స్వభావం లాంటి ఆ ఒలివ కొమ్మని తీసుకొచ్చి ఏ చెట్టుకి అంటుకట్టారు? శ్రేష్టమైనటువంటి ఒలివ చెట్టుకి అంటుకట్టారు. అంటుకట్టబడిన తర్వాత అక్కడ మనం కింద చదివితే మరి ఎన్నడూ కూడా పాత స్వభావం అనేది తనలోకి రాదు. ఓకే, ఉందనుకుందాం. అనునిత్యము యాకోబు ఎక్కడున్నాడని రాయబడి ఉంది. అక్కడ మనం చదివితే యాసావేమో అరణ్యవాసి అని రాయబడి ఉంది, యాకోబు సాధువైనట్టు గుడారములో నివసిస్తున్నట్ట. గుడారం దేనికి సాదృశ్యము? దేవుని మందిరానికి సాదృశ్యము. దేవుని మందిరంలోకి వచ్చేవారికి, గుడారంలో ఉండేవారికి, దేవుని సంరక్షణలో ఆశ్రయపురంలో నివసించే వారికి దేవుని వాక్యము చేత అనుదినము వారు ఎదుగుతూ ఉండడం ద్వారా ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఎలా ప్రవర్తించాలో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదు. అందుకని మొదటి కీర్తనకారులు అంటారు కదా, అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. కొంతమంది క్వాలిఫికేషన్ కలిగిన వారు ఉన్నారు కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు గుడారంలో ఉండేవాడికి అవన్నీ తెలుస్తాయి, లోకంలో ఉండేవాడికి ఏం తెలుస్తాయి? ఏం తెలియదు. అరణ్యవాసిగా ఉన్నటువంటి యాసావు పరుగు రాగానే అనుకున్నప్పుడు నాకు జ్యేష్ఠత్వం కావాలి, జ్యేష్ఠత్వం అనేది దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కదా అని గుడారంలో ఉంటుంటే ఖచ్చితంగా యాసావుకి తెలుసు. ఈరోజు చాలా మంది ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నారు, ఎందుకు వారి జీవితాలు చేతుల్లో పాటు చేసుకుంటున్నారు అని అంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే కొన్ని తెలిసి మనము ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉన్నాం. నేను అనుకుంటాను, యాకోబు అనుకుంటాడు, చాలా ఈ రోజు ఉపవాసం ఉందాం అనుకుంటున్నాడు. ఎందుకని? ఉపవాసం ఉండి నష్టపోయిన వారు ఎవరు లేదు. ఒక్క పూట ఉపవాసం ఉన్నాడు, జీవితాంతో ఆశీర్వాదాలు పొందుకున్నాడు. యాకోబు ఆశీర్వాదాలు చూడండి, ఏమంటాడు దేవుడు? యాకోబు, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పదయ్యా, ఒక్క పూట నీ భాగ్యం ఎంత గొప్పదేనంటే, నేను అనుకుంటాను కొందరితో కడుపు కాల్చుకున్నాడు బాబు, కష్టపడి అనుకున్నాను అన్నాడు యాకోబు. ఒక్క పూట ఉపవాసం ఉన్నాడు. శక్తివంచన లేకుండా ఏం పర్వాలేదు, దేవుడి ఆశీర్వాదాల కోసం. మన శక్తివంచన లేక ఓపికలు బట్టే బలవంతంగా ఎవరో చేయగలరు. దేవుడు మనకు శక్తిని ఇచ్చాడా? ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి. యాకోబు ఒక్క పూట తను కష్టపడి వండుకున్న ఆ తీసుకెళ్ళి ఇదిగో తిను అని ఇచ్చాడంటే, ఇచ్చిన తర్వాత నేను అనుకుంటాను దీని అంతటి గురించి నేను అలా రివ్యూ చేస్తూ నాకు అర్థమైంది. యెషయా గ్రంథంలో కూడా ఏమంటాడంటే, ఉపవాసం ఉన్నప్పుడు నీ ఆహారం తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? పేదలకు ఇవ్వాలి అనుకుంటాను. యాకోబు ఆహారం తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? యాసావుకి ఇచ్చాడు. నాకు సరిపోతే అంటే తీసుకుని ఇచ్చేసాడు అంతే, తిను అన్నాడంతే. ఈరోజు ఎంతమంది అలా చేయగలుగుతాం? ఒక్క పూట కూడి కొరకు తన చేష్టంతో హక్కును అమ్మేస్తున్నాడంటే, ఒక పూట మనం దేవుని సన్నిధిలో ఆయనకు అనుకూలంగా గడపలేకపోతున్నాం. ఒక పూట మన ఆశీర్వాదాలు ఆయన పట్టుబడి లాక్కోలేకపోతున్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిల్లగా యాకోబు గురించి మనం ఆలోచన చేస్తే, సాధువు అయినట్టు అనగా, సాధువు అనగా యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా యాకోబును పోలుస్తూ ఉన్నారు. భూమి మీద సాధువు అనగా మన అందరికీ తెలుసు, చక్కగా కాసాయి పంచి కట్టుకొని, గడ్డం బాగా పెంచుకొని, ఇలాగా దీని మీద అంటే ఏముంటుంది కదా, ఇలా చేసుకుని ఇలా ఉంటే సాధువు అంటే చేతిలో ఒక రకమైన కర్ర ఉంటుంది కదా, వాళ్ళు మాత్రమే చెంప
ఇంకొకటి. సాధువు అంటే అలా అనుకుంటాం, సాధువు అంటే వాళ్ళు కాదు. సాధువు అంటే యాకోబును మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు యేసు ప్రభువుకి సాదృశ్యం కాదు కాబట్టి ఇలా పెట్టుకొడితే యేసుక్రీస్తు ప్రభువు వారిని ముఖం అంతా కదిలిపోయింది. కాండ్రకిచ్చి ముఖం మీద ఉమ్మేయగానే అలా నవ్వుతూ చూశాడు తప్ప యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకెళ్లి సిలువ వేస్తే ఆయన సిలువ మీద వీళ్ళందరూ నాశనం అయిపోరు కాక అన్నారా? అందులో అయ్యా క్షమించి. అది సాధువైనటువంటి గుణం. యాకోబు కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కోపపడలేదు, ఏం మాట్లాడకుండా తన ఉన్నటువంటి వండుకున్నటువంటి దాన్ని తీసుకెళ్ళి తనకి ఇచ్చేసి దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ పేతురు భక్తులకు రాశాడు కదా, దేవుని రాశాడు. మొదటి పేతురు పత్రిక 4:3 చదువుకున్నాం కదా, 3:4 చదువుకుని ఏమనంటే సాధువైనట్టు. పేతురు సాధువుగా ఉన్నాడా? యేసుప్రభు వారి దగ్గర అంటే ఇప్పుడు పేతురే చెప్తున్నాడు సాధువైనట్టు. యేసుప్రభుని పట్టుకోవడానికి సైనికులు వచ్చినప్పుడు అంటే ఒకటోసారి చెప్తున్నాను, రెండోసారి చెప్తున్నాను, మూడోసారి చెప్తున్నాను పేతురు అన్నాడా? ఏమనలేదు. కత్తి తీసినట్లే చెప్పు నరికేశాడు అంతే. యేసుప్రభు వారు అన్నారు, ఇకయ్యాక పాపం అవసరం, నేను అడిగితే పరలోకి సైన్య సమూహం దిగి రాదా ఆవిష్పడకు అని యేసుప్రభు వారు చక్కగా ఆయన చెవి తీసుకు ఆయన కనిపించి సాధువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి. ఇది పనికిరాదు అనగానే తప్పైపోయింది. ఈరోజు మన ఆశీర్వాదాలు మనమే చేతులారా చాలా సందర్భాల్లో పోగొట్టుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకుంటున్నాం. యాసావు అరణ్యవాసిగా ఉన్నాడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? మన సహవాసము, మనతో ఉండేటువంటి ఆ రిలేషన్షిప్స్, కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉండేవారు ప్రార్థన సహవాసాలను బట్టి మన భక్తి జీవితం అనేది వెలిగించబడుతూ ఉంటుంది. వారు వాక్యం చదువుతున్నారు అనుకోండి, వాళ్ళు 10 పేజీలు చదివితే మనం ఇంకొక 5 పేజీలు ఎక్స్ట్రా చదవాలనుకుంటాం. వాళ్ళకి అరగంట ప్రార్థన చేస్తే మనం ఇంకొక గంట ప్రార్థన చేయాలనుకుంటాం. వాళ్ళు అసలు ప్రార్థన చేయలేదు అనుకోండి, ఇప్పుడు ఏదో ఉంటుంది కదా మాట, ఎందుకో ఎవరో రాసుకుంటారంట బూడిద రాస్తుందట, అలాగే ఇప్పుడు దొద్దు అన్నాం అనుకోండి, ఇప్పుడు వాళ్ళేదో మనం కూడా అలాగే ఉంటే జ్ఞానంతో సహవాసం చేయాలి. వాక్యంతో అంచు కట్టబడిన వాళ్ళు, ప్రార్థనలో గంటల తరబడి గడిపేవాళ్ళు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, కొన్ని సందర్భాల్లో మనం ఏది విలువైందో దాన్ని పట్టుకో. మీకు తెలుసు భగత్ సింగ్ గారు గతించిన 2 వారాల క్రితం నేను తెలియజేశాను. భగత్ సింగ్ గారు చాలా ఆశీర్వాదకరమైన కుటుంబంలో నుంచి వచ్చారు. చాలా దీవించబడినటువంటి వ్యక్తి. ఆయన ఒకరోజు తన బర్త్డే సందర్భంగా తన స్నేహితులు బైబిల్ తీసుకొని ఇచ్చాడట. బైబిల్ తీసుకొని వచ్చేస్తే బైబిల్ని మొత్తం ఆ లోపల పేజీలన్నీ చెప్పేసి ఇచ్చి యేసు ప్రభువుకి సంబంధించిందని చెప్పేసి మొక్కలు చెప్పి కాల్చిపడేశాడట. అట్ట మాత్రం ఎక్కడ పడేశాడు ఇంట్లోని. ఒకరోజు ఎందుకు చూస్తే అట్ట కనిపించింది, కనబడగా మీద పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథం అంటే ప్రపంచంలో చాలా గ్రంథాలు చదివాను, కానీ ఇదేంటి పరిశుద్ధ గ్రంథం అని ఉంది అని దాని మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత హై స్టడీస్కి ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత ఇంగ్లాండ్లో తన భక్తి జీవితం అనేది మలచబడింది. బైబిల్ చదవడం మొదలుపెట్టి ఇంగ్లాండ్ నుంచి తన దేశానికి వచ్చేటప్పుడు మన ఇండియా వచ్చేటప్పటికి ఆయన చూసిన తర్వాత పంజాబ్ రాష్ట్రం వచ్చేటప్పటికి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా క్షవరం చేయబడి సిక్కులు వెళ్ళేటప్పటికి వారికి ఒక రకమైనటువంటి డ్రెస్ సెన్స్ ఉంటుంది. వారి యొక్క వేర్ స్టైల్ కూడా, హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇంటికి వెళ్ళేటట్టు చక్కగా పక్కబాబులు దూకొని చక్కగా సూట్ వేసుకుని బూట్ వేసుకుని ఇంటికి వెళ్తే ఎవడు అసలు నువ్వు మా సింగు కాదు కదా అని అంటే, అప్పుడు ఆయన నేను చెప్తా వివరంగా అందరికీ చెప్తానని చెప్పేసి తన భార్యని తర్వాత తల్లిదండ్రుల కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి చెప్పారట, నేను యేసుక్రీస్తు ప్రభు వారి సొంత రక్షణగా అంగీకరించాను కాబట్టి నా మొత్తం స్టైల్ అంతా మార్చబడింది, ఇక్కడి నుంచి నేను అలా ఉండాలనుకోవట్లేదు అని అంటే, అయితే నీకు ఏం కావాలి? భార్య పిల్లలు అవసరం లేదా? తల్లిదండ్రుల కుటుంబం అవసరం లేదా? ఆస్తి అవసరం లేదా అంటే ఆయన నాకు ఏది అవసరం లేదు, యేసు ప్రభు ఉంటే చాలు. ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఒంటరిగా బయటకు వచ్చిన తర్వాత దాదాపు కొన్ని సంవత్సరాల పరిచయం చేసిన తర్వాత తనని చనిపోయాడు అనుకుని అందరూ వదిలేశారు. దాదాపుగా 10,000 సంఘాలు, 8,000 సంఘాలు, 10,000 సంఘాలు ఇంట్లోంచి తగిలిస్తే కొన్ని లక్షల ఇల్లు తనకి డొనేషన్ ఇస్తారు చాలా మంది. 10,000 సంఘాలకి కాపరగా ఉండి ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి పేరుగాంచినటువంటి దైవజనుడిగా ఉన్నాడు. ఆయనకు తెలుసు ఏది విలువైందో అది పట్టుకున్నాడు. అంటే తల్లిదండ్రులు భార్య విలువైన వారు కాదు అని కదా ఉద్దేశం. పరలోకం అనే దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదము. వారు ఒకవేళ మార్పు చెంది ఆయనతో పాటుగా రక్షణ మార్గంలో నడుచుంటే మంచిదే. వీరు అడవి స్వభావం కలిగి లోకములో ఉన్నారు కనుక ఆయన అనుకున్నాడు లోకముతో బిలియానికి కొంచెం, అంటే ఇప్పుడు మనము బిలియాని అనగా లోకము లేదా వేశ్య లేదా కొన్ని సందర్భాల్లో ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళందరూ కూడా లోకానుసారమైనటువంటి వ్యక్తులు. వారితో సహవాసం అనేది దేవుని బిడ్డలకు అంత మంచి పద్ధతి కాదు. దేవుని బిడ్డలు వారితో సహవాసం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా భక్తి ఏమవుతుంది? చాలా అయిపోతుంది.
కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు యాసోవు అరణ్యవాసిగా ఉన్నాడు. ఆ తర్వాత యాకోబు గుడారములో దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాడు కనుక, వాక్యానుసారంగా పెరుగుతూ ఉన్నాడు కనుక ఆయన వాక్యము ఏది మంచిదో ఏది చెడ్డదో వివేచన కలిగి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మరొక మాట నేను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నా. మరొక మాట చూడండి, ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండేటువంటి బిడ్డలు, దేవుని సన్నిధిలో ఉంటే మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అని అంటే, ఇక్కడ ఏది విలువైనదో మనకు తెలుస్తుందని చెప్పారు. ఏది విలువైనదో తెలుస్తూ ఉంది. కొన్ని సందర్భాలలో విలువైన దానికి బదులు విలువలేని దాన్ని పట్టుకొని దానితోనే పొరాకులు ఆడుతూ ఉంటాం. ధనము గొప్పదా, గుణము గొప్పదా? మనం అడుగుతాం, ధనం గొప్పదా, గుణం గొప్పదా? ధనం గొప్పది కాదా? అయితే రేపు నుంచి మీ ఇంట్లో ఎవరింట్లో డబ్బు ఉంచుకోరు. ఏమండి? ఎవరింట్లో డబ్బులు ఉంచుకోరు. అయితే రేపు నుంచి మేము మొత్తం అందరం కలిసి 10 మంది మీ అందరిలోకి వచ్చి బ్యాగులతో పాటుగా మీ దగ్గర ఉన్న డబ్బు అంతా మేము వసూలు చేసుకోవచ్చు. ధనం గొప్పది కాదు. ధనం అవసరం లేదంటారా? అంటే ఇక్కడ భక్తులైనటువంటి సొలొమోను గారు అంటారు, ధనము కంటే గుణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సామెతలు 4:7 అంటాడు, ఆయన బుద్ధి విషయం, ఒక వ్యక్తి యొక్క బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. మంచి బుద్ధి అనేది ఇక్కడ చూడండి, చదవండి 4:7 ధనము సంపాదించుటే, జ్ఞానము సంపాదించుటే అమ్మా నీ సంపాదన అంతయు ఇచ్చి ఏం సంపాదించుకోవాలండి? ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతుందా? కొన్ని ఏ స్టోర్లో దొరుకుతుందా? కొన్ని ఎక్కడ దొరుకుతుంది? ఈ వైజాగ్లో, హైదరాబాద్లో, విజయవాడలో, ఎక్కడైనా కొన్ని వేరే స్టేట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుందా బుద్ధి? మరి ఎలా సంపాదించుకోవాలి? ఇక్కడ అంటారు ఈ సొలొమోను భక్తులు, నీ సంపాదన అంతా ఇచ్చే, నీ సంపాదన అంతా తీసుకెళ్ళించి, అయ్యా ఇదిగో ₹1,00,000 నా దగ్గర ఉన్నాయి, లేదా ₹1,00,00,000 నా దగ్గర ఉన్నాయి, కొద్ది బుద్ధి ఇస్తారా? ఎవరైనా కొద్దిగా బుద్ధి అమ్ముతారా? మరి సంపాదన అంతా ఇచ్చి ఆయన ఏమడుగుతున్నారు? బుద్ధిని సంపాదించుకోమంటున్నారు. తర్వాత కింద చదివితే, ఆ కంటిన్యూషన్ చదివితే ఏమంటారంటే, ఏం చేయాలంట? బుద్ధిని హెచ్చించాలి అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. పిల్లరా, బుద్ధిని హెచ్చించాలి. ఎలా హెచ్చించగలము? ఈరోజు కుటుంబాలలో బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యం. అంటే బుద్ధి లేనివాడండి అంటారు, బుద్ధి లేనిదండి, బుద్ధి అస్సలు లేదని అంటారు. ఎలా వస్తుంది? ఎక్కడొస్తుంది? అరణ్యంలో తిరిగేవాడికి బుద్ధి ఎలా వస్తుంది? యాసోవుకి ఎవరు బుద్ధి చెప్పారు? ఎవరు బుద్ధి చెప్పారా? కొన్ని యాకోబుకి ఎవరు బుద్ధి చెప్పారు? జాగ్రత్తగా గమనించండి. గుడారంలో ఉండేవాడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా పట్టబడతాడు. యాకోబు గుడారంలో పెరిగాడు, గుడారంలో వాక్యానుసారంగా ఉన్నాడు కనుక ఆయనకు తెలుసు లేఖన భాగములు తన మైండ్లో ఉన్నాయి. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా మాట్లాడుతాడు. ఆయన స్వారూప్యం ఎలా ఉంటుందట, ఆయన ప్రతిబింబం ఎలా ఉంటుంది, ఆయన దర్శనం ఎలా ఉంటుంది, తన మనసులో ఒక ఆలోచన ఉంది కనుక ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ రాత్రికాల సమయంలో అక్కడ పడుకుంటే ఆకాశం నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఎలా వచ్చింది ఆలోచన. బాల్యదనముల నుండి బిడ్డలను దేవుని సన్నిధిలో ఎందుకు పెంచమంటారని సండే స్కూల్కి తీసుకురండి, యవనస్తులు మందిరానికి రండి, తర్వాత స్త్రీల సమాజంలోని ఆ తర్వాత చర్చలు జరిగే కార్యక్రమాలలో అనునిత్యము వాక్యానుసారంగా ఎందుకు పెరుగుతారు అని అంటే, వాక్యాన్ని వివరించే పండితులేని ఆకాశం నుంచి రాలిపడరు. అనుభవమే చక్కగా దేవుని సన్నిధిలో ఉండేటువంటి వాక్యానుసారమైన అనుభవం అనేక లోతైనటువంటి అంశాలను మనకు బయలుపరుస్తుంది. యాకోబు తన మనసులో గుడారంలో నేర్చుకున్న ప్రతి విషయము వెళ్ళిపోతున్నాడు. తన మనసులో భయము ఆందోళన పక్కన పెడితే ఈయన ఎవరో ఉన్నారు, ఎవరైనా ఉన్నారే. అందుకే నా రాత్రి అలా పడుకోగానే ఆయనకి అర్థమైంది, ఇది ఏది ఆయన నోడితే ఏం చెప్తున్నాడు? యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరమే తప్ప వేరొక స్థలము ఆ గుడారమే ఈ గుడారం. అంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన మన వెంటే ఉన్నాడు. అందుకని యోనా కూడా ఒక సందర్భంలో అంటాడు, ఏమయ్యా నేను భూమి కిందకి వెళ్ళిపోయి నన్ను వదలవా? అడుగు కింద భాగానికి వెళ్ళిపోయాడు, వాడి కింద భాగానికి వెళ్ళిపోయి చక్కగా దుప్పడు ముసుగేసుకొని నన్ను ఎవరు పట్టించుకోవాలనుకున్నాడు. దేవుడు వచ్చి అన్నాడు, అబ్బాయి నీ సీట్ వచ్చిందిరా, పైకి వచ్చానంటే. అంటే దేవుడు మన వెంబడి మన వెనుకంటే ఉంటాడు. ఇప్పుడు వాక్యానుసారముగా వాక్య అవగాహన అనేది ఎప్పుడు వస్తుందంటే, కొంతమందిని నాకు తెలిసి ఆంధ్ర అనే ఒక ప్రాంతం విజయవాడ వచ్చారు, విజయనగరం దగ్గర ఆంధ్ర అనే ఒక విలేజ్ ఉంటుంది, పెద్ద డ్యామ్ ఉంటుంది. నా లైఫ్లో మర్చిపోలేనటువంటి సంఘటన ఇది. గాస్పుల్ ప్రకటించడానికి వెళ్ళాం ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు. ఆంధ్ర ఆ విలేజ్ వెళ్ళినప్పుడు చాలా చిన్న విలేజ్ అది, దాదాపుగా 18 కుటుంబాలు, దేవుని నమ్ముకున్న కుటుంబాలు ఉంటాయి. మాకు అక్కడ భోజనం కూడా సిద్ధపరిచారు. మీకు తెలుసు విజయనగరంలో
బాప్టిస్ట్ చర్చిలో పనిచేసినటువంటి పాస్టర్ గారి పేరు మర్చిపోయారు, దేవ పాస్టర్ గారు. ఆయన వాళ్ళ నాన్నగారు వాళ్ళు సువార్త తీసుకుని వెళ్ళారు. వెళితే అందరికి సువార్త ప్రకటించి మాకు భోజనాలు సిద్ధపరిచినటువంటి 18 కుటుంబాలు వచ్చారు. చక్కగా వచ్చిన తర్వాత నేను చేతులు కట్టుకుంటాను, మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా జోకులేసుకుని వచ్చి ఏమన్నా అంటే, అమ్మ యేసు ప్రభు తెలుసా మీకు అని అంటే, వీటి పక్కన రాలేదండి అన్నారు. ఆవిడ ఏమన్నారు, యేసు ప్రభు మీకు తెలుసా అంటే ఆవిడ ఏమన్నారు తెలుసా, లేదు బాబు ఇటు పక్క రాలేదు అంటే ఆవిడ ఏమనుకుందంటే, ఈ ఊర్లో ఉండే యేసు బాబు అనే వ్యక్తి గురించి మేము అడుగుతున్నామేమో అనుకుంది. అమ్మా ఈ ఊర్లో ఉండే వ్యక్తి కాదు, యేసు ప్రభు అంటే లోకాన్ని రక్షించడానికి వచ్చారు కదా ఆయన అని అంటే, మాకు ఎప్పుడు ఎవరు మాకు తెలియలేదు, మాకు చెప్పదండి, మాకు తెలియదండి, మాకంతా అదో తీరండి అన్నది. నేను అన్నాను, అలా కాదమ్మా యేసు ప్రభు గురించి మీకు తెలుసా, మందిరానికి వెళ్తారు కదా యేసు ప్రభు అని తెలుసు కదా, కలువరి శిలువలో ఆయన చంపేశారు కదా అంటే, ఎవరంటే మేము ఎప్పుడు అసలు ఆ వార్త మేము అంటే కొంతమందికి అవగాహన, అంటే మందిరానికి వెళ్తారు కానీ అవగాహన ఉండదు. ఎలా ఉంటుందంటే ఏదో పెట్టకథలు చెప్పినట్టుగా, యేసు ప్రభు ఉన్నారు చూడండి, కుష్ఠరోగులు ఉన్నారు, ఆ తర్వాత ఇదిగో మరియా మార్త లాజరు అనగానే 10 నిమిషాలు 20 నిమిషాలు వాక్యం అన్న తర్వాత అయిపోయింది. ఇదే బైబిల్. యాకోబు గురించి మనం ఆలోచన చేస్తే అసలు యాకోబు అవగాహన అలా ఉందని ఎంతవరకు మనం రీసెర్చ్ చేయగలము? ఆయన నిద్రలో లేచి ఇది దేవుని మందిరం తప్ప వేరొక స్థలం కాదు ఎలా చెప్పగలిగాడు? ఎక్కడ అనుభవం నేర్చుకున్నాడు? గుడారంలో నేర్చుకున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి బిడ్డల యొక్క ప్రవర్తన వేరేలా ఉంటుంది, లోకంలో ఉండేవాడు ప్రవర్తన వేరేలా ఉంటుంది. లోకంలో ఉన్నాడు, విజయవాడలో ఒక 4 సంవత్సరాల నుండి వచ్చాడు. వచ్చి మన మందిరానికి వచ్చిన తర్వాత ఆరాధనలో పిలిచాం అనుకోండి, బాబు వచ్చి ప్రత్యేకమైన పాట పాడుతుంటే అబ్బాయి నిలబడే స్టైల్ వెరైటీ ఉంటుంది. ఎందుకని ఎక్కడి నుంచి వచ్చాడు? విజయవాడ నుంచి వచ్చాడు కాబట్టి నిలబడే స్టైల్ వేరు, ఆ తర్వాత అతను మౌత్ పట్టుకునే విధానం వేరు, తన పాడే విధానం. ఇప్పుడు అదే అనునిత్యము దేవుని మందిరానికి వచ్చే పిల్లలు ఉన్నారనుకోండి, ప్రతి ఆరాధనలో కానీ ప్రతి ప్రార్థనా సహవాసంలో కానీ తను వేసుకునే డ్రెస్ కానీ ఎలా ఉంటుందో తెలుసా? మన విశ్వాసులు, మన సంఘము, మన బిడ్డల మధ్య ఎలా నిలబడాలో తనకు తెలుసు. ఎందుకని నన్ను ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ బయట నుంచి వచ్చే వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? నన్ను మాత్రమే అందరూ అబ్జర్వ్ చేయాలి. ఇద్దరికి తేడా ఉందా లేదా? అరణ్యవాసికి గుడారంలో ఉండే మందిరానికి వచ్చి ఆయన కూడా మందిరానికి వెళ్తారు కదా అని అంటే, ఆయనకి ఆ మందిరం గురించే తెలుసు, మన మందిరం గురించి తెలియదు. మన మందిరంలో ఒక క్రమం ఉంది. ఎందుకని మన మందిరంలో ఒక నడవడిక ఉంది. ముందుకెళ్ళినప్పుడు చక్కగా మనం నిలబడే విధానం ఒకలా ఉండాలి. అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏను కూడా అక్కడ మీకు తెలుసు ఆ పదం అలా చేయకూడదు అంటే యాకోబుకు తెలుసు. ఆ గుడారంలో ఏదైతే నేర్చుకున్నాడో అక్కడికి వెళ్ళేటప్పుడు బైబిల్తో వెళుతున్నప్పుడు అనుకున్నాడు, ఇది దేవుని మందిరం తప్ప వేరొకటి కాదు. ఎంతమంది యాకోబు లాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు? ఎంతమంది దేవుని గుడారంలో పెరుగుతున్నారు? మందిరంలో ఎంతమంది వాక్యానుసారంగా బుద్ధి సంపాదించుకోవడం అంటే ఏదో ధనం పెట్టుకొనుకునేది కాదు, బంగారం సంపాదించుకునేది కాదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు భక్తులైనటువంటి దావీదు గారి గురించి ఆలోచన చేస్తే, నిజానికి తన కొడుకులని ఒక కొడుకు బుద్ధిహీనుడిగా పెరిగాడట. ఎందుకనంటే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నటువంటి యాసావుకి సాదృశ్యంగానే ఇంకొకటి ఆయన ఉన్నాడు. దావీదు పెద్ద కుమారుడు పేరు ఏం పేరండి? దావీదు పెద్ద కొడుకు పేరు తన చెల్లిని చేరిపినటువంటి వ్యక్తి అమ్నోను అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిజానికి దావీదుకి పెద్ద కొడుకు. అమ్నోను ఇప్పుడు జ్యేష్ఠత్వం ఎవరికి రావాలి? అమ్నోనికే రావాలి రూలుగా. కానీ బుద్ధిహీనతతో ప్రవర్తించాడు కనుక, బుద్ధి లేనివాడుగా అంటే కామాతృతతో తన ప్రవర్తనకు మీరు ప్రవర్తించాడు. అంటే దావీదు దేవునికి అభిషేకించబడినటువంటి గొప్ప రాజు. ఆ తర్వాత రాజ్యానికి ఎవరు వస్తారు? నిజానికి సొలొమోను కాదు, దావీదు తర్వాత అమ్నోను రాజుగా రావాలి. కానీ బుద్ధి లేనందువలన ఇక్కడ అదే భక్తి లేనటువంటి సొలొమోను అంటాడు, బుద్ధి అనేది నీ దగ్గర ఉన్నది అంతా ఇచ్చేయి, నీ ప్రయాస, నీ కష్టము, నీ ధనము ఏదైనా ఇచ్చేయి, బుద్ధి సంపాదించుకో. కానీ బుద్ధిహీనతతో తనకున్నటువంటి జీవితాన్ని, తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నటువంటి అమ్నోను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సరే, చదువు లేదు. ఇందాక నేను అన్నాను కదండి, ధనం గొప్పదా గుణం గొప్పదా అని అంటే, ధనం ఉన్నా లేకపోయినా గుణం ఉంటే ఎక్కడైనా బ్రతకొచ్చు. ఆ తర్వాత ఇంకొక మాట ఉంది కదా, పెద్ద చదువు చదివి రకరకాల ప్రపంచంలో ఉన్న చదువులన్నీ చదివేశాం, సంస్కారం లేదు, ఏమైనా ఉపయోగం ఉంటుందా? చాలా బాగా చదువుకున్నామండి, అన్ని డిగ్రీలు చేసాం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి గోల్డ్ మెడల్ అన్నీ మనకే వచ్చాయి, ప్రపంచంలో ఇతను లాంటి ఎడ్యుకేటెడ్ మనకు లేరండి అన్నాం, కానీ సంస్కారం లేదు, ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు అమ్నోను దావీదు తర్వాత రాజవలసినటువంటి అమ్నోను బుద్ధిహీనత చేత కుక్క చావు తెచ్చాడు, భయంకరమైనటువంటి మరణాన్ని పొందుకున్నాడు. ఒక బానిస పిల్లవాడు బబులోను రాజ్యములో బానిసగా ఉన్నాడు.
ఏ విధమైన సపోర్టు లేదు, చదువు మీద అవగాహన లేదు, ఆ తర్వాత ఒక 10 మంది తన వెనకతలు లేరు. కానీ చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండెను కనుక రాజ్యం అంతటి మీద అతను నియమింపవలనని రాజుకు మనసాయనట. హల్లెలూయా. చదువు లేదు, సపోర్ట్ లేదు, 10 మంది తన వెనకతలు లేరు, ఏ పేరు ప్రఖ్యాతి లేవు. నిజానికి దానియేలు ఒక బానిస పిల్లవాడు, కానీ అతని దగ్గర ఉన్నది ఒకే ఒక క్వాలిఫికేషన్, ఏంటంటే శ్రేష్టమైనటువంటి బుద్ధి. అదే సొలొమోను చెప్తాడు, అయ్యా నీ దగ్గర ఉన్న ధనమంతా ఇచ్చే, బుద్ధి సంపాదించుకో. నీ దగ్గర ఉన్న ఆస్తంతా ఇచ్చే, నీ బలము, నీ జ్ఞానము, నీ తెలివి సమస్తము ఇచ్చేసిన తర్వాత దేవుని సన్నిధిలో బుద్ధి నేర్చుకో. బుద్ధి కలిగి ఉండు, మంచి ప్రవర్తన కలిగి ఉండు. ఆ బుద్ధి నీలో ఉంటే ఆటోమేటిక్గా దేవుడిని నేర్చేస్తాడు. దానం ఎలా రావాలో దానియేలు గట రాజ్యంలో ఉన్న ప్రధానులందరిలో శ్రేష్ఠుడిగా ఉంచాలని రాజుకి ఎందుకు మనస్సాయను అని అంటే శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నదట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒకవేళ మీరు అడగవచ్చు, దానియేలు బుద్ధిమంతుడు కాబట్టి దేవుడు అలా ఏర్పాటు చేస్తారు. మరి బుద్ధి లేకపోతే ఏమండి? బుద్ధి లేదనుకోండి, మరి బుద్ధి లేకపోతే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటే దానికి కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది కదా. పనికి జీతం ఉన్నట్టుగా బుద్ధిమంతుడికి ఆశీర్వాదం ఉన్నట్టుగా బుద్ధి లేనివాడు కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా. చూడండి, హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనము. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అమ్మా చదవండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం. ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదనలు పుట్టును, పిల్ల పుట్టు సమయమును బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేని వాడై వృద్ధికి రాడట. అంటే బుద్ధి లేనివాడు పని ఎలా ఉంటుంది అంటే, చాలా మంది స్త్రీ తల్లులకు తెలుసు ఆ ప్రసవ వేదన ఎలా ఉంటుందో. నిజానికి ఒక బిడ్డకి జన్మనివ్వడానికి చనిపోయి తిరిగి వచ్చినంత కష్టాన్ని అనుభవిస్తారట. ఆ తల్లిని అడిగేవారు, అమ్మ మీరు ప్రసవ వేదన ఎలా అనిపించారు అని అంటే, అయ్యా మరణం ముంగిటికి వెళ్ళి వచ్చానయ్యా అంటారు. అలాంటి తల్లి ఇప్పుడు బిడ్డ మధ్యలో ఆగిపోయాడు అనుకోండి, ప్రసవించడానికి అవకాశం లేదు, నొప్పులు వస్తూ ఉన్నాయి, బిడ్డ మధ్యలో ఆగిపోయాడు, డెలివరీ అవ్వలేదు. అలా పురిటినప్పుడుతో బిడ్డ మధ్యలో ఆగిపోతే ఆ తల్లి పడే వేదన ఎలా ఉంటుందో బుద్ధి లేనివాడి యొక్క జీవితం అలా ఉంటుందట. ఇటు ఏడుస్తూ ఉంటాడు, తన కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండడు, ఏడుస్తూ ఉంటాడు. దుఃఖమే తనకు శాశ్వతంగా మిగులుతుంది తప్ప తన జీవితంలో ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ఇరువురు భార్యాభర్తల మధ్యలో ఆ పిల్లలు ఉంటారు. పిల్లలు కొన్ని సందర్భాల్లో అంటారు కదా, ఒరే బుద్ధి లేదరా అంటారు. అది బుద్ధి లేదంటే ఆడు ఏడుస్తాడు. ఎందుకని వీళ్ళు తిట్టే తిట్లకి అక్కడ కూర్చొని ఏం చేస్తాడు, ఏడుస్తూ ఉంటాడు. కానీ ఎలా మారాలో తెలియదు. ఇటు వీళ్ళు బాధపడతారు, అరే ఇలాంటి పిల్లలనే కన్నాము, ఇలాంటి భార్యనా లేదా ఇలాంటి భర్తనా అని వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు ఏడుస్తారు, అవతల వ్యక్తి కూడా ఏడుస్తూ ఉంటారు. కానీ రిజల్ట్ ఏంటో తెలుసండి, అక్కడ మనం చదివితే కిందని ఏమన్నదంటే, రాణి శిశువు అయినట్టుగా అతడు బుద్ధి లేని వాడే వృద్ధికి ఎదుగుదల అనేది ఉండదు. దేవుని సేవకుడిగా ఒక మాట మీకు స్పష్టంగా తెలియచేయాలనుకుంటూ ఉన్నాను. దైవజనుడు దగ్గర నుంచి ప్రకటించే ప్రతి మాట మనము పట్టించుకోలేదు, అది దేవుని వాక్కు. ఎవడో దైవజనుడు తన స్వశక్తితో తన సొంత జ్ఞానంతో తెలియజేసే మాటలు కాదు. బైబిల్ గ్రంథంలో నుంచి తెలియజేసే ప్రతి మాట బుద్ధి కలిగి చేసేటువంటి మాటలు. అది మనము ఆస్వాదించిన తర్వాత మన జీవితంలో అన్వయించుకుంటే దాని ద్వారా జ్ఞానము మనకు వస్తుంది. కనుక మనం ఆ బుద్ధి సంపాదించుకున్న తర్వాత వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాదు, ఆ మాటలు మనకు అవసరం లేదు, ఆ మాటల మీద మనకి ఏకాగ్రత లేదు, ఆ మాటల మీద మనకి ఆలోచన విధానం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ బిడ్డ మధ్యలో ఆగిపోతే ఎంత ప్రసవ వేదన ఉంటుందో చాలా కుటుంబాలు గమనిస్తున్నప్పుడు ఎందుకయ్యా ఆశీర్వాదాలు లేవు, ఎందుకయ్యా ఎదుగుదల లేదు, ఎందుకు అలా ఉంటున్నారంటే బిడ్డ ఎక్కడ ఉంది, ఆశీర్వాదాల మధ్యలో ఉండిపోయాయి. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నామంటే బుద్ధి లేని వారిగా ఉన్నాము, బుద్ధి సంపాదించుకోలేకపోతున్నాము. మీరు గమనించండి, అమ్నోను అలాంటి భయంకరమైన మరణాన్ని పొందడానికి గల కారణం ఏంటంటే తన జీవితంలో బుద్ధి అనేది తనకి ఎలా ఉంటుందో తెలియదు. తన తండ్రి కూడా బుద్ధి చెప్పలేదు ఎప్పుడు కూడా.
ఎందుకు చెప్పలేదంటే ఆల్రెడీ దావీదు జీవితంలో కూడా పనికి మళ్ళీ పని చేశాడు కాబట్టి తండ్రి తన కుమారుడికి చెప్పలేకపోయాడు. ఇప్పుడు అమ్నోను విషయం పక్కన పెడితే ఇప్పుడు బుద్ధి లేని వారు ఎవరైతే ఉన్నారో వారు మధ్యలాగిపోతారు, ఆశీర్వాదాలు రావు. ఏమంటే ఎన్ని సంవత్సరాలు అలాగే ఎందుకున్నారు అని అంటే ఏమనండి అక్కడ మీరు చూడండి వృద్ధులోనికి రారు అని రాయబడింది. మరి దావీదు అలా పక్కన దావీదు గురించి తన కుమారుడి గురించి పక్కన పెడితే దానియేలు విషయానికి రండి, ఆయనకి ఎవరైనా సపోర్ట్ ఉన్నారు? ఎవ్వరు సపోర్ట్ లేదు. కానీ అంతమంది ప్రధానులలో దావీదు అంత ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళడానికి గల కారణం మనం జ్ఞాపకం చేసుకుంటే తన భక్తి జీవితము దేవునికి అనుకూలమైనదిగా ఉన్నదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక మాట నేను తెలియజేసి ఒక వ్యక్తి గురించి నేను తెలియజేసి ముగించేస్తాను. ప్రాణము మన జీవితంలో ఒక వ్యక్తి జీవితంలో అంటే విశ్వాసులు చాలా సందర్భాల్లో దైవజనులు కానీ సేవకులు కానీ విశ్వాసులు కానీ గమనించవలసింది ఏంటంటే మనం మొట్టమొదటిగా నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే మన జీవితంలో అడవి స్వభావం నుండి శ్రేష్టమైనటువంటి స్వభావంలోకి వచ్చాం, అందులోనే ఎదగాల. అందులో నుంచి లోకానుసారమైనటువంటి అలవాట్లు, లోకానుసారమైనటువంటి స్నేహాలతో మన జీవితాన్ని పాటు చేసుకోకూడదు. జ్ఞానులు సహవాసం చేసిన వాడు జ్ఞానిగా ఎంచబడతారు, మూర్ఖులతో సహవాసం చేసిన వాడు మూర్ఖులుగా ఎంచబడతారు. తర్వాత ఎవరు బుద్ధిమంతులు? డబ్బుతోనో లేదంటే ఆస్తితోనో ఐశ్వర్యంతోనో ధనంతోనో వచ్చేది కాదు బుద్ధి. దేవుని సన్నిధిలో అనునిత్యము గుడారములు పెరగాలి, వాక్యానుసారంగా పెరగాలి, సమయం ఉన్నా లేకపోయినా. వాక్యము వచ్చేది ఎప్పుడైతే పట్టబడతామో ఆ వాక్యపు అనుభవం నేను పడిపోకుండా కాపాడుతుంది. యాసవ పడుకోవడానికి తన జీవితాన్ని దిగజార్చుకోవడానికి కారణం ఏంటంటే అరణ్యములు పెరిగాడు. బలాఢ్యుడే, వేటాడేటువంటి చక్కటి శక్తి ఉంటుంది, కానీ వాక్యం తనలో లేదు. ఈరోజు చాలా మంది గుడారములు పెరగలేకపోతున్నారు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రాణం కంటే ఎక్కువగా ఏదైనా ఉందా? ఒక మనిషి ఎక్కువగా విలువించే దేనికోసం? ప్రాణం గొప్పదా లేదంటే ప్రాణం కంటే ఇంకేదైనా ఎక్కువ గొప్పదుందా? చూడండి ఒక మాట చదవండి. అపోస్తుల కార్యములు 20-24 చదవండి. అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 24 చదువుకుంటాం. 20 అధ్యాయం 24. అయితే అమ్మ దేవుని కృపా సువార్తను గురించి నా పొందిన పరిచర్యను కొనసాగించవలనని నా ప్రాణము అంటే ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తారంటే ప్రాణం గొప్పది కాదు. ఏది గొప్పదట? ఏది గొప్పది? దేవుని పరిచర్య గొప్పది. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే అది సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుడు మనకు పరిచర్యను అప్పగించారు. ఏ పరిచర్య అది? ఏదో ఒక పరిచర్య. అది మాటలు పాడే పరిచర్య, వాక్యాన్ని ప్రకటించే పరిచర్య, లేదంటే మందిరంలో చిన్న చిన్న పనులు చేసే పరిచర్య. మనం ఏమనుకుంటామంటే నా ప్రాణం గొప్పదండి. ఏది గొప్పదట? పౌలు అంటాడు ప్రాణం గొప్పది కాదు, పరిచర్య గొప్పది. అందుకని అంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి 2 ఖండాలలో పరిచర్య చేయగలిగాడు. ఎన్ని ఖండాలండి? 2 ఖండాలలో పరిచర్య చేయగలిగాడు. ఒక రోజు రాత్రి ఓడ మీద వెళ్ళిపోతూ ఉంటే సడన్గా భయంకరమైన తుఫాను వచ్చి ఆ సముద్రంలో మునిగిపోయాడంతే. అందరూ వచ్చి అన్నారు అయిపోయింది, పౌలు పని అయిపోయింది అంటే పౌలు వచ్చి అంటాడు ఏం పర్లేదు, భయపడకండి, మనందరం వెళ్తాం అంటాడంతే. అదేంటయ్యా ప్రాణం అంటే నీకు లెక్కలేదా? పాము వచ్చి చేతులు కట్టుకుని కలుస్తూ ఉంటే ఆయన ఇలా దులపగా నదిలో మంటలో పడి కాలిమి చచ్చిపోయాడట. అనుకున్నారు, చచ్చిపోయాడు, అయిపోయింది పౌలు పని. పరిచర్య ఎలా ఉంటుందని అంటే ప్రాణం కంటే గొప్పగా ఎంచుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో దేవుని సన్నిధిలో నీకు అప్పగించినటువంటి పని ఏదైనా కావచ్చు, అది ఆ చిన్నదైనా పెద్దదైనా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు అంటాడు కదా నా పనిలో నమ్మకంగా ఉండేవారి కొరకు. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మనకి తెలియకుండానే దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటారు. యాసోబుకి దేవుడు అప్పగించాడు జాస్వతో పని, దేవుడు పరిచర్య పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అమ్నోనుకి అప్పగించాడు జాస్వతమైనటువంటి పరిచర్యలు, ఆయన పోగొట్టుకున్నాడు. ఈరోజు మరి నీకే పరిచర్య అప్పగించలేదు. పరిచర్య అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని పులిపెట్టు దగ్గర నిల్చొని వాక్యం చెప్పడమే పరిచర్య అనుకుంటారు. అది కాదు పరిచర్య అంటే. దేవుని సన్నిధిలో చీపురు పట్టుకుని తెలిసినా సరే అది పరిచర్యే. దేవుని మందిరంలో మనకు అనిపించి దేవుని సన్నిధిలో అయ్యా నేను పని చేస్తానయ్యా, నేను ఈ పని చేస్తానని తనను తాను డెడికేట్ చేసుకొని లేదా ప్రేరేపణ కలిగి దేవుని సన్నిధిలో ఏ పని చేసినా అది పరిచర్యే. ఎవరైనా చూస్తున్నారనుకోండి బాగా రుద్దుతాం, ఎవరైనా చూస్తారనుకోండి జాగ్రత్తగా తీసి పెడతాం, ఎవరు చూడలేదనుకోండి పాతోడు అనేస్తాం. దాన్ని ఏమంటారు? నమ్మకంగా చేసేవాళ్ళంటారు. పౌలు ఏమంటాడు తెలుసా? నా ప్రాణం నాకు గొప్ప కాదు, నాకు గొప్ప ఏంటి తెలుసండి? నా పరిచర్యే. పరిచర్య ఏది విలువైంది? ధనం విలువైందా? గుణం విలువైందా? ప్రాణం విలువైందా? పరిచర్య విలువైందా?
ఇక్కడ బుద్ధి విలువైందా, ఐశ్వర్యం విలువైందా అంటే వీటన్నిటిలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈరోజు మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, ఏది మనకు ఎన్నుకున్నటువంటి మన ప్రాణం విలువైందే. దేవుడు శ్రేష్ఠ విలువైన తయారు చేశారు. కానీ నేనంటాను, దేవునికి ఒకరోజు అడవి చెట్టుగా ఉన్నాం, అంటికెట్టాడు, అలాగే ఉండాలి. దేవుడి సన్నిధిలో దినదినము ఎదగాలి. నేనంటాను, కొన్ని సందర్భం మనం తెలియకుండా దోచేస్తాం. మనం తెలియకుండానే దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. యాస ఉన్నాడు కదా, ముందు నేను బతికితే చాలు, పెట్టు ముద్ద అన్నాడు. అంతే. ప్రార్థన చేసుకున్నాం. ఏది విలువైంది? మన జీవితంలో ఆశీర్వాదాలు చాలా సందర్భాల్లో మనం తృణప్రాయంగా